నిన్న రేవంత్ రెడ్డి వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్ళిండు. ఆగ మేఘాలుగా అట్లా పోయి ఇట్లా వచ్చిండు. హైదరాబాద్ రాజ్భవన్ లోనే అజారుద్దీన్ మంత్రి ప్రమాణ స్వీకారంగా ఇక్కడనే 1-1:30 వరకు ఉండి వరంగల్ వెళ్లి పూర్తిగా బాధితులతో మాట్లాడకుండా కొన్ని కీలక ప్రదేశాలు పర్యటించకుండానే మళ్ళీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కోసం ఇక్కడికి వచ్చిండు. టైంలో ప్రమాణ స్వీకారం ప్రోగ్రామ్ ఎలక్షన్స్ అంటే ఈవినింగ్ ఎలక్షన్ ప్రచారమే. ఆయనకున్న ఖాళీ టైంలో వరంగల్ ప్రజల కోసం వరంగల్ పర్యటన చేసి వచ్చిండు. ఇట్లాంటి పనుల వల్లనే రేవంత్ రెడ్డికి అసమర్థ పాలన అని చెప్పి పేరు వచ్చింది బయట. ప్రజలు ఏ సమస్య మీద ఇబ్బంది పడతారు అని వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ ఎన్నికల మీద దృష్టి పెట్టి ప్రతిసారి ఓడిపోతా ఉంది. అయితే వరంగల్ నాలాలు కబ్జాలు కాకుండా ఉండడానికి అధికారులను ఆదేశించిండు. ఇక్కడ నవ్వొచ్చే ముచ్చటేందంటే కబ్జాలు చేసేదే ఈయన కోటరీ అంతా. ఏడ ఖాళీ జాగ్ కనబడితే కథమే, గవర్నమెంట్ దా ప్రైవేట్ ఇండివిజువల్ దా అవసరం లేదు. కంటైనర్ పెట్టుడు, జెండా బాతుడు. కబ్జాలు చేసేది నువ్వే, నీ పార్టీ నాయకులే, నీ దగ్గరి మనుషులే. మళ్ళీ నువ్వే కబ్జాలు కాకుండా ఆదేశాలు ఇచ్చి వచ్చినావు. కనీసం దాని మీద ఒక పూట కూడా నువ్వు చర్చ పెట్టలే. ఏ ప్రాంతాలు నాలాకు సంబంధించినవి, ఎక్కడ కబ్జాలు చేసిళ్ళు, అక్కడ కన్స్ట్రక్షన్లు చేస్తాలా, అదే ప్లేస్ లో వరద నీరు ఆగుతుందా నువ్వు కనీసం రివ్యూ చేయలే, నువ్వు చర్యలు తీసుకోలే. మీది మాటకు అట్లా చెప్పినావు పోయినావు. ఇంకా జరిగేది ఏముంటది ఆడ? నువ్వే పైన చెప్పొచ్చు, ఇంకెవరు పట్టించుకుంటారా? నువ్వు ఇటు రాగానే అధికారులందరూ ఈడ కబ్జాలు అయినాయి, ఈ కబ్జా నాయకులందరూ మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు అని చెప్పి నీకు లెటర్ రాసి తీసుకొని వస్తారా? అధికారులకు రాజకీయ నాయకులకు ఎవ్వరికి చిత్తశుద్ధి లేదు. అందుకే ప్రజలారా, విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మనం గట్టిగా పోరాటం చేయాలి. మీకు దృష్టికి వచ్చిన కబ్జాలకు సంబంధించి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి కాల్ చేసి మెసేజ్ చేసి చెప్పండి, ఫోటోలు వీడియోలు పంపండి. అధికారులు సమాజాన్ని మార్చలేరు, రాజకీయ నాయకులు మార్చలేరు, మారనియ్యరు. చదువుకున్న యువత మనం ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నాం, మనమే రాజకీయం చేద్దాం. వాళ్ళకి చేత కాదు, ఎప్పటి నుండో పేరుకుపోయి ఆ బురదల పేరుకుపోయి ఉన్న మెదడులు అవి. నా మాట అబద్ధం అయితే వరంగల్లో వచ్చే సంవత్సరం వర్షాకాలంలో చూడండి. అయితే ఈ మనిషి అక్కడికి పోయిండు కదా, నష్టపోయిన ఎకరానికి 10,000. ఎవరికి కావాలని 10,000? కనీసం 30,000 లేని పెట్టుబడి అటు ఉంచు. ఆ 10,000 తోటి ఆ పంట పెట్టుబడి పక్క పెట్టు, దానికి పడ్డ మిత్తి కూడా రాదు. రైతులను కించపరుస్తాను 10,000 ఎకరానికి ఇచ్చి. నీట మునిగిన ప్రతి ఇంటికి 15,000 రూపాయలు ఇస్తాడట. మీరు నిన్న సోషల్ మీడియాలో చూడండి, అడిగి పోయి చక్కగా ప్రజలతోటే మాట్లాడలేదు. వాళ్ళు చెప్పుకుంటారు, బియ్యం లేవు, మాకు తినడానికి తిండి లేవు, మా సర్టిఫికెట్లు మునిగిపోయినాయి, బట్టలు, బియ్యం, ఇల్లు, వాకిలి ఏం లేవు అని మొత్తుకుంటా అంటే వినకుండా చప్పుడేకపోతా. ఈ 15,000 నువ్వు ఇచ్చినప్పుడు ఈ 15 కాదు 20,000 ఇచ్చినా సంతోషమే. కానీ నిన్న వాళ్ళు అంతా మొత్తుకుంటా అంటే వాళ్ళ పరిస్థితి చూసినాక కనీసం నీకు వాళ్ళకు రైస్ బ్యాగు అవి ఇవి ఇవ్వాలనిపించలేదా? ఈ నీట మునిగిన ఇంట్లో వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇయ్యవా? వాళ్ళు 2 పూటలు తినాలన్నా లేకుండా అయిపోయిందిరా నాయన అంటే నువ్వు పోయి హామీలు ఇచ్చి ఆగమాగం ఊరుకొచ్చినావు. తిండికి లేక వాళ్ళు ఇబ్బంది పడతారు. అక్కడ ఎన్ని ఆర్గనైజేషన్లు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని వచ్చినా అక్కడ సరిపోతలేదు. కాబట్టి ప్రభుత్వం తరఫున నిత్యావసర సరుకులు ఇవ్వను. అక్కడ నీట మునిగిన ఇంటికి ₹15,000. నిరాశ్రయులు అయితే ఇందిరమ్మ ఇల్లు, మొత్తం ఇల్లు కోల్పోతే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. చూద్దాం అది కూడా. ఎకరాకు 10,000 పరిహారం. 10,000. మృతుల కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున ఇస్తాం. తుఫానుతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. 7 జిల్లాల కలెక్టర్లు అధికారులతో హన్మకొండలో సమీక్ష. ఈ సమీక్షలు సమావేశాలు ప్రజలతోటి చేయాలి. ఆడ ప్రజల నుండి తప్పించుకొని పోయి అధికారుల దగ్గర కూర్చుంటే నీకు వాళ్ళ బాధ ఏమర్థమైతే? తిండి లేదా అక్కడ ఇబ్బంది పడతారు. అధికారుల అలసత్వాన్ని ఉపేక్షించాం. గొర్రె మేక లాంటివి చనిపోతే 5,000, బర్రె ఆవు ఇట్లాంటివి చనిపోతే 50,000 ఇస్తాడంట. అయితే మీకు అసలు విషయం చెప్పాలి ప్రజలారా, ఈ నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం ఎట్లుంటదంటే, ఏడేడ నీట మునిగో అవన్నీ మన జిల్లా అధికారులు, మండల అధికారులు, గ్రామ అధికారులు మన దగ్గరికి వచ్చి ప్రతి ఊరు తిరిగి అక్కడ నుండి సర్వే చేసుకొని మండల ఆఫీసు నుండి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు ఆ నివేదికలు ఇస్తారు. అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని వేల ఎకరాలలో ఎంత పోయినాయి, ఏ ఊర్లో ఏ ఆవు చచ్చిపోయింది, ఎక్కడ మేక చచ్చిపోయింది, ఎక్కడ ఇల్లు కూలింది, మనిషి చచ్చిపోయింది అని ఇంత డేటా రాసుకుంటారు. ఆ డేటాని ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ ఈయన ఇయ్యాడు. ఎందుకనంటే గత సంవత్సరము ఆగస్టులో జరిగిన ఇట్లాంటి వరదలతోటి ఇబ్బంది అయినప్పుడు అప్పుడు ఇస్తాన్న డబ్బులే ఇప్పటి వరకు మంజూరు కాలే. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యులు కాదా? మొత్తం వాళ్ళు సెట్ అయినాక నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇంకా 5-6 సంవత్సరాలక అంతలోపు 70 వరదలు వస్తాయి మీరు చేసే కబ్జాలకు. ఇంకిత జ్ఞానం లేదు. నష్టపరిహారం అనేది టక్కున ఇస్తే వాళ్ళు టక్కున కోలుకుంటారు కొద్దో గొప్ప. రేవంత్ రెడ్డి పని ఎట్లున్నదంటే ఇలా నానిన ధాన్యపు గింజలు చూపెడతారు, బియ్యం గింజలు ఇంట్లో ఉండేటివి, అవి నాన్నే కదా అని బాగా ఆలోచించి 6 నెలలకో సంవత్సరానికో 3 కిలోల బియ్యం ఇస్తారు కావచ్చు, 1 కిలో నానినాయని.
అట్లాంటి మైండ్ సెట్లు ఉన్నారు వీళ్ళు. నష్టపరిహారాన్ని త్వరగా బాధితులకు అందజేయాలి, అప్పుడే కదా ప్రభుత్వం ఆదుకున్నదని చెప్పుకోవడానికి ఉంటుంది. చూడండి మిత్రులారా, ఇది నవంబర్ 1వ తారీఖు కదా, ఎన్ని రోజులకు ఆ రైతులకు, ఆ ఇంట్లో నీళ్లు నిండిన వాళ్లకు డబ్బులు వస్తాయి అనేది, మనం అకౌంట్లో డబ్బులు పడతాయి అనేది మనం చూద్దాం. ఎందుకంటే నేను గ్యారంటీగా చెప్తా ఇవి కొన్ని నెలలు పడుతుంది. అందుకే ప్రజలారా, ఈ మురికిలో, ఈ చెత్తలో పెరిగిపోయిన ఈ రాజకీయ పార్టీలను నమ్మొద్దు, ఈ వ్యవస్థను నమ్మొద్దు. విద్యార్థుల రాజకీయ పార్టీ, యువత, చదువుకున్నోళ్ళతోటి కలిసి పెట్టిన పార్టీ ఇది. ప్రజా సమస్యలను ఎట్లా తొలగించాలి, ఎట్లా తగ్గించాలి అని ఆలోచించుకుంటా, డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి, ఒక ప్రోడక్ట్ ఎట్లా తయారు చేసి ప్రపంచ మార్కెట్లో అమ్మాలి, దాని మీద దృష్టి పెట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుకు వస్తున్నది. మీరు మన పార్టీలో జాయిన్ కావాలనుకుంటే కింద నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. అట్లనే మెయిన్ ఆబ్జెక్టివ్గా ప్రతి పౌరుడికి కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యం అందాలే, ప్రభుత్వం మనుషులకు ఇచ్చేది ఇవే మెయిన్ మ్యాండేటరీ అని చెప్పి మేము దాని మీద ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి మా ఉద్దేశం మీకు నచ్చితే, మీరు మా పార్టీలో జాయిన్ కావాలన్నా, అలాగే సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీగా కంటెస్ట్ చేయాలన్నా కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. సమాజం మీద శ్రద్ధ పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోదాం. నిరుద్యోగ సమస్యను, రైతు సమస్యను నిర్మూలిద్దాం. జై తెలంగాణ, జై వీఆర్పీ.